హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో పెసరట్టు అండి. చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. సేమ్ హోటల్లో ఎలా చేసుకుంటారో అంతే ఈజీగా మన ఇంట్లో అయితే తయారు చేసుకోవచ్చు. దానికోసం నేను ఇక్కడ 1 గ్లాసు పెసరగుళ్ళు అయితే తీసుకుని నానబెట్టానండి. మనం ఉదయం టిఫిన్కి అయితే ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. ఈవినింగ్ టిఫిన్కి అయితే మార్నింగ్నే నానబెట్టుకోవాలండి. నేనైతే నానబెట్టేసాను. తర్వాత అయితే శుభ్రంగా వాష్ చేసేసానండి. ఒక 6-8 సార్లు అయితే శుభ్రంగా వాష్ చేసేసాను. అయితే నేను వాష్ చేసాక చూపిస్తున్నానండి. ఇప్పుడైతే గ్రైండర్ ఆన్ చేసి గ్రైండర్లో ఈ పప్పు వేసి మెత్తగా అయ్యేంత వరకు కూడా రుబ్బుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. ఇలా గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి పెసరట్టు అనేది సాఫ్ట్గా ఉంటుంది. మీకైతే నేను నలిగిపోయాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా 2 వేలతో చెక్ చేసుకుంటే పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి. అప్పుడు మనకి ఇది నలిగిపోయినట్టు. ఇప్పుడైతే మనకి పెసరట్టు కోసం పెసరపిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పిండిని గ్రైండర్లోంచి అయితే ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఈ పెసరట్టు హెల్త్కి చాలా మంచిదండి. ఎప్పుడు ఊతప్పం దోశ తింటే బోర్ కొడుతుంది కదా, అప్పుడప్పుడు ఇలా ఇంట్లో పెసరట్లు కూడా చేసుకోండి. హెల్త్కి అయితే చాలా మంచిది. ఇప్పుడు కొంచెం పెసరపిండి అయితే వేరే గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసానండి. ఇప్పుడు టిఫిన్కి సరిపడా దాంట్లో కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా కలిపి కొద్దిగా వాటర్ వేసానండి. చిక్కగా ఉందని వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంతమందికి పెసరట్టు అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి. అప్పుడు మనకి పెసరట్టు పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే మనకి పెసరట్టు కోసం పెసరపిండి రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా మనం పెసరట్లు అయితే వేసేసుకుందాము. ఇప్పుడు అట్ల రేకు పెట్టానండి. బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక మనం పెసరట్టు అయితే వేసుకోవాలండి. సేమ్ దోశ ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. పెట్టి ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసాను. పైనుంచి ఇవన్నీ కూడా స్ప్రింకిల్ చేసి ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసాక 2 సైడ్స్ కూడా మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. సైడ్ కలర్ వచ్చాక రెండో సైడ్కి తిప్పుకొని రెండో సైడ్ కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చాక ఇప్పుడు ఇంకో సైడ్కి తిప్పాను. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. పెసరట్టు చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా పుట్నాల పప్పు చట్నీ, ఉల్లల్లం చట్నీ కూడా సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, రెండో సైడ్ కూడా మంచిగా కలర్ అయితే వచ్చిందండి. ఇప్పుడు దీన్ని సగానికి ఫోల్డ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఇలాగే మనం ఇంకో పెసరట్టు కూడా వేసుకుందామండి. సేమ్ దోశ ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. పెసరట్టు వేసి పైనుంచి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి అలాగే ఆయిల్ కూడా వేసి 2 సైడ్స్ కలర్ వచ్చేంత వరకు కాల్చాలి. మీలో ఎంతమందికి పెసరట్టు అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. పెసరట్టు కాంబినేషన్గా ఉప్మా కూడా చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా ఉందండి మన ఛానల్లో, ఒకసారి చూడండి. నేనైతే ఇప్పుడు ఇంకా ఉప్మా అయితే చేయలేదండి. ప్లెయిన్ పెసరట్లే వేసాను. పెసరట్టు కూడా మరీ లావుగా ఉంటే బాగోదండి. కొంచెం సన్నంగా మీడియంగా ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. 2 సైడ్స్కి తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చాలి. చూసారా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మనకి రెడీ అయిపోతుందండి. పప్పు నానితే మనకి మిగతా ప్రాసెస్ అంతా కూడా ఈజీగానే ఉంటుంది. ఇది కూడా 2 సైడ్స్ కూడా మనకి కాలిపోయింది. ఇప్పుడు సగం ఫోల్డ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుందాము. నేనైతే దీనికి కాంబినేషన్గా పుట్నాల పప్పు చట్నీ అయితే చేశానండి. ఇప్పుడైతే చట్నీతో సర్వ్ చేసుకుందాము. అంతేనండి. ఈ పెసరట్టు వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.